నమస్కారం. ఈ రోజుల్లో మన డిజిటల్ జీవితాన్ని శాసిస్తున్న ఒకే ఒక శక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. కానీ దీనికి రెండు ముఖాలున్నాయి. ఒకటి మనకు రక్షణ కవచంలా పనిచేస్తే ఇంకొకటి మనపైనే ఎక్కుపెట్టిన ఆయుధం లాంటిది. మరి సైబర్ సెక్యూరిటీలో ఏఐ అసలు పాత్ర ఏంటి? హీరోనా, విలనా? ఇప్పుడు మనందర్నీ వెంటాడుతున్న ప్రశ్న ఇదే. ఏఐ మనకొక సెక్యూరిటీ గార్డ్లా మారుతోందా, లేకపోతే సైబర్ నేరగాళ్ల చేతిలో ఒక కొత్త ఆయుధంగా తయారవుతోందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం అస్సలంత తేలిక కాదు. ఎందుకంటే అసలు నిజం ఈ రెండింటి మధ్యలోనే ఎక్కడో దాగుంది. చూడండి, ఏఐ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. మనల్ని కాపాడటానికి ఉపయోగపడే టెక్నాలజీనే సైబర్ నేరగాళ్లు మన మీద దాడి చేయడానికి వాడుతున్నారు. ఇది ఒక రకంగా కొత్త డిజిటల్ యుద్ధం లాంటిది. ఒకవైపు ఏఐ మనల్ని కాపాడటానికి చూస్తుంటే, మరోవైపు అదే ఏఐ టెక్నాలజీతో నమ్మశక్యం కాని డీప్ ఫేక్స్, వాయిస్ క్లోనింగ్ లాంటి ప్రమాదకరమైన మోసాలు చేస్తున్నారు. సరే, ముందుగా నాణానికి చీకటి వైపు చూద్దాం. ఏఐని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఎంత కన్విన్సింగ్గా, ఎంత డేంజరస్గా స్కామ్లను క్రియేట్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఆలోచించండి, ఒకప్పుడు ఇలాంటి వీడియోలు క్రియేట్ చెయ్యాలంటే గంటలు, రోజులు పట్టేది. కాని ఇప్పుడు కేవలం 5 నిమిషాల్లో మన ఫోటోతో మన ఫేక్ వీడియోను తయారు చేసే పవర్ఫుల్ ఏఐ టూల్స్ నేరగాళ్లకు చాలా ఈజీగా అందుబాటులోకి వచ్చేశాయి. ఈ ముప్పు ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఈ నంబర్ ఒక్కటి చాలు: 22,845 కోట్లు. ఇది ఏదో చిన్న అమౌంట్ కాదు. ఏఐ ఆధారిత నేరాల వల్ల మనం చెల్లిస్తున్న నిజమైన మూల్యమిది. ఇంకా షాకింగ్ విషయమేంటంటే, ఈ నష్టం ప్రతి ఏటా 206% చొప్పున పెరుగుతోంది. ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. స్కామర్లు మనల్ని ఎలా టార్గెట్ చేస్తారో చూడండి. ముందు మన అత్యాశను టార్గెట్ చేస్తారు, ఆ తరువాత మన కోపాన్ని వాడుకుంటారు. ఇలా టెక్నాలజీని, మన ఎమోషన్స్ను కలిపి చదువుకున్న వారిని కూడా ఎంత సులభంగా మోసం చేస్తున్నారో ఈ ఉదాహరణ చూపిస్తోంది. ఇది కేవలం టెక్నాలజీ ప్రాబ్లం కాదు, హ్యూమన్ సైకాలజీతో ఆడుకునే గేమ్. మనం అప్రమత్తంగా ఉండాల్సిన కొన్ని కామన్ అటాక్స్ ఇవి: మన ఫేస్ను మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసే డీప్ ఫేక్ల నుంచి, మన వాయిస్నే క్లోన్ చేసి మన ఇంట్లో వాళ్లనే మోసం చేసే ఫోన్ కాల్స్ వరకు నేరగాళ్లు ఎన్నో కొత్త పద్ధతుల్లో దాడులు చేస్తున్నారు. సరే, ఇప్పటిదాకా భయపెట్టే విషయాలు చూశాం కదా. ఇప్పుడు నాణ్యానికి మరోవైపు, అంటే వెలుగువైపు చూద్దాం. గుడ్ న్యూస్ ఏంటంటే, ఇదే ఏఐ మనల్ని కాపాడటానికి మన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం కూడా. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం. సైబర్ సెక్యూరిటీలో ఇప్పుడొక పెను మార్పు వస్తోంది. ఇందుకు ముందెలా ఉండేదంటే, దాడి జరిగాక రియాక్ట్ అయ్యేవాళ్లం. కాని ఇప్పుడు ఏఐ వల్ల అలా కాదు. అసలు ముప్పు మన దగ్గరికి రాకముందే దాన్ని అంచనా వేసి దాన్ని అక్కడికక్కడే నిర్వీర్యం చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే, దొంగ ఇంట్లోకి వచ్చాక పట్టుకోవడం కాదు, అసలు దొంగ ఆ ఏరియాలోకి రాకుండానే పసిగట్టడం లాంటిది. ఆధునిక సైబర్ డిఫెన్స్ వెనుక ఉన్న హీరోలు ఈ ఏఐ ఏజెంట్లే. ఇవి కేవలం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ కాదండి. ఇవి స్వయంగా ఆలోచించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకొని మన ప్రమేయం లేకుండానే యాక్షన్ తీసుకునే డిజిటల్ సోల్జర్స్ లాంటివి. అసలు మనకు తెలియకుండానే ప్రతిరోజు ఈ ఏఐ మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసా? మనం వాడే స్మార్ట్ యాంటీవైరస్, మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని మానిటర్ చేసే సిస్టమ్, మన ఈమెయిల్లోని స్పామ్ ఫిల్టర్, చివరికి మన ఫోన్ ఫేస్ అన్లాక్ కూడా ఏఐ వల్లే పనిచేస్తోంది. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఏఐ ఒక్కటే అన్నింటికీ సమాధానం కాదు. అది సూపర్ పవర్ఫుల్, కానీ దానికొక గైడ్ కావాలి. ఆ గైడ్ మనమే. ఏఐ నిజంగా ప్రభావవంతంగా ఉండాలంటే మన పర్యవేక్షణ, మన భాగస్వామ్యం చాలా అవసరం. ఇక్కడ ఎదురయ్యే సవాలు కేవలం టెక్నికల్ కాదు, మానవ సంబంధమైనది కూడా. మనం ప్రతి చిన్న విషయాన్ని ఏఐ మీద ఆధారపడితే ఏమవుతుంది? మన సొంత ఆలోచనా శక్తి తగ్గిపోయే ప్రమాదముంది. మన మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ ఇంకో పెద్ద సమస్యుంది. దాన్నే బ్లాక్ బాక్స్ ప్రాబ్లం అంటారు. అంటే కొన్నిసార్లు ఒక ఏఐ ఒక సెక్యూరిటీ డెసిషన్ ఎందుకు తీసుకుందో దాన్ని తయారు చేసిన సైంటిస్టులకు కూడా అర్థం కాదు. అందుకే మనకు ఏం జరుగుతుందో అర్థమయ్యేలా పారదర్శకంగా పనిచేసే ఏఐ మోడల్స్ చాలా అవసరం.
ఇక్కడ మన పాత్ర ఒక మ్యూజిక్ డైరెక్టర్ లేదా ఆర్కెస్ట్రా కండక్టర్ లాంటిది. ఏఐ అనేది ఆర్కెస్ట్రాలోని మ్యూజిషియన్స్ లాంటిది. వాళ్ళు అద్భుతంగా వాయిస్తారు, కానీ ఏ పాట వాయించాలి, ఎలా వాయించాలో డైరెక్ట్ చేసేది మనమే. అంటే ఏఐ మన పనిని రీప్లేస్ చెయ్యదు, మన సామర్థ్యాలను పెంచుతుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి మనం సేఫ్గా ఉండటానికి ఏం చెయ్యాలి? ఇప్పుడు మనందరికీ ఉపయోగపడే కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ చూద్దాం. దయచేసి ఈ నంబర్ను మీ ఫోన్లో వెంటనే సేవ్ చేసుకోండి. 1930. మళ్ళీ చెప్తున్నాను, 1930. మీరు ఎప్పుడైనా ఆన్లైన్ మోసానికి గురైతే వెంటనే ఈ జాతీయ హెల్ప్ లైన్కు కాల్ చేయండి. ఒక్కోసారి ఒక్క కాల్ మీ డబ్బును తిరిగి పొందడంలో సహాయపడగలదు. సహాయం కోసం సరైన చోటుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఫిర్యాదు చేయాలంటే cybercrime.gov.in, కొత్త సైబర్ అటాక్స్ గురించి తెలుసుకోవాలంటే cert-in.org.in వంటి అధికారిక వెబ్సైట్లను మాత్రమే వాడండి. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ప్రభుత్వ వెబ్సైట్ల చిరునామాలో ఎప్పుడూ .gov.in లేదా .nic.in అని ఉంటుంది. ఏదైనా లింక్ మీద డౌట్ వస్తే వెంటనే జెమినీ లాంటి ఏఐ చాట్బాట్ని అడిగి వెరిఫై చేసుకోండి. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, ఏఐ అనేది ఒక శక్తివంతమైన టూల్ మాత్రమే, ఒక కత్తి లాంటిది. దాంతో మనం ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడొచ్చు, లేదా ప్రాణాలు తీయొచ్చు కూడా. దాన్ని ఒక ఆయుధంగా వాడాలా లేక రక్షణ కవచంగా మార్చుకోవాలా అనేది చివరికి మన చేతుల్లోనే ఉంది. ఆలోచించండి.